తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. భారత రాష్ట్ర సమితి ఉనికి సమస్యల్లో పడింది. అసెంబ్లీ ఎన్నికల వరకు బలంగా ఉన్న పార్టీ తర్వాత ఒక్కసారిగా వెనకబడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలు కావడం, తర్వాత 5 నెలలకే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం భారత రాష్ట్ర సమితి నేతల్ని ఒక్కసారిగా నిరాశకు గురిచేసింది. పార్టీ భవిష్యత్తుపై నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ రివైవ్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. అందులో కీలకమైన విషయం కేసీఆర్ రిటైర్మెంట్. బీఆర్ఎస్ పార్టీ ఊపిరిపోకుండా ఉండేందుకు కేసీఆర్ అనేక రకాల సమీకరణాలపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేకపోవడంతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు లేకుండా పోయింది. ఆ విషయం లోక్సభ ఎన్నికల్లో తేలిపోయింది. మరోసారి బీఆర్ఎస్ నిలవాలి అంటే బలమైన వర్గం అండగా ఉండాలి. అందుకే కేసీఆర్ ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తున్నారు అని బీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా హరీష్ రావును నియమించాలని కేసీఆర్ అనుకుంటున్నారు అని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడిగా తానుండి నడిపిస్తాను అని ప్రత్యక్షంగా పార్టీ ఫేస్ గా హరీష్ రావు ఉండాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఈ మేరకు మాజీ సీఎం తనకు అత్యంత సన్నిహితులు సీనియర్లతో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్ కాకుండా హరీషే ఎందుకు అన్న ప్రశ్న కూడా వస్తుంది. అయితే కేటీఆర్ కన్నా హరీష్ రావే ప్రస్తుతం మంచి ఛాయిస్ అనుకుంటున్నారు. గతంలో హరీష్ రావును నిర్లక్ష్యం చేశారు అన్న ప్రచారం జరిగింది. అందుకే తరచూ ఆయన పార్టీ మారబోతున్నారన్న పుకార్లు వస్తున్నాయి. అయితే హరీష్ రావు మాత్రం ఎప్పుడూ అలాంటి పుకార్లకు బలం ఇచ్చేలా వ్యవహరించలేదు. కేసీఆర్ చెప్పింది చేస్తూ వెళ్లారు. పార్టీ వ్యవహారాల్లో కేటీఆర్ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన కన్నా ప్రస్తుత పరిస్థితుల్ని హరీష్ రావే చక్కదిద్దగలరు అని కేసీఆర్ గట్టి నమ్మకంగా ఉన్నారని చెబుతున్నారు. ఒకవేళ హరీష్ రావును అధ్యక్షుడిగా చేయలేకపోతే కేసీఆర్ మరో ఆలోచన చేస్తున్నారు. అదే దళిత అధ్యక్షుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తాను అని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకోలేదు. దీనిపై ఇప్పటికీ ఇతర పార్టీల నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ కారణంగా బీఆర్ఎస్ కు దళిత ఓటు బ్యాంకు పెద్దగా లేదన్న అభిప్రాయం ఉంది. ఈ మైనస్ ను చెరుపుకోవడంతో పాటు దళిత ఓటు బ్యాంకును సాధించేందుకు ప్రవీణ్ కుమార్ నే అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే ఉభయతారకంగా ఉంటుందన్న కోణంలోనూ కేసీఆర్ సమీకరణాలు లెక్కపై చర్చలు జరుగుతున్నాయంటున్నారు. ఇలా ముందుకెళితే గతంలో ఉన్న మచ్చను పోగొట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను మళ్లీ దగ్గర చేసుకోవచ్చు అనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారు. అయితే కేసీఆర్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని హరీష్ రావు లేదా ప్రవీణ్ కుమార్లకు ఇస్తారు అంటే కేసీఆర్ మార్క్ రాజకీయాలను దగ్గరగా చూసిన వారు నమ్మడం లేదు. గతంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడల్లా కేసీఆర్ తాను రాజీనామా చేస్తానని ప్రకటించేవారు. ఆయనే ఉండాలని పార్టీ క్యాడర్ ఉద్యమం చేసేది. చివరికి క్యాడర్ కోరిక మేరకు తానే అధ్యక్షుడిగా ఉంటున్నాను అని ఆయన ప్రకటించేవారు. ఈసారి కూడా అలాంటిదేదో జరుగుతుందని కొంతమంది నమ్ముతున్నారు. ఆయన వైదొలగాలి అంటే ఇంత చర్చ పెట్టేవారు కాదని చెబుతున్నారు. త్వరలోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ సమావేశంలో పార్టీ పూర్వ వైభవం కోసం తాను తీసుకోబోతున్న చర్యలేమిటో వివరించే అవకాశం ఉంది. కేసీఆర్ లేని బీఆర్ఎస్ ను ఊహించడం కష్టం. అయితే గౌరవాధ్యక్షుడిగా ఉండి యువతను ముందుకు జరపాలనుకుంటున్నారు కాబట్టి ప్రయోగం చేసినట్లే. ఇప్పుడు సమస్యల్లో ఉంది కాబట్టి సరైన సమయం కూడా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.